పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకోండి. చక్కని వాక్యాన్ని సిద్ధపరిచి ఈరోజు మీ కొరకు తీసుకొని వచ్చాను. ఆయన మరలా వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభువే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబుని ప్రార్థన చేయడానికి వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళారు. ఒక రాయి తీసుకొని ఆ రాయి విసిరి, ఆ రాయి ఎంత దూరం పడిద్దో అంత దూరంలో యేసు ప్రభు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆరుమణి ఆడుతున్నారు, అంటే గొరక పెడుతున్నారు. నిద్రపోయి గొరక పెడుతున్నారు. ప్రభు వాళ్ళని లేపి ఏమన్నాడు? ఒక గడియను మీరు నాతో కూడా మేల్కొని ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండి నిమిత్తమై మేల్కొని ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు చెప్తున్న అంశం ఏంటంటే నాతో కూడా అనండి. అందరూ చూడండి, పిల్లలందరూ చూడండి. పిల్లలు తిరగండి, నా వైపు తిరగండి. పిల్లలందరూ నన్ను చూడాలి. పెద్దోళ్ళందరూ మౌనంగా ఉండండి. పిల్లలందరూ హల్లెలూయా చెప్పండి. మీరే పిల్లలందరూ హల్లెలూయా చెప్పాలా? 1 2 3 అంటాను. 1 2 3. పిల్లలు పెద్దోళ్ళు కాదు, పిల్లలందరూ హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. పిల్లలందరూ నా వైపు చూడండి. నా వైపు చూసారా? అట్లాగే చూస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు నాతో కూడా ఏమంటున్నాడు? నాతో కూడా. ఈరోజు మీకు నేను చెప్పే అంశం ఏంటంటే నాతో కూడా ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. నాతో కూడా కలిసి మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యండి. నాతో కూడా మనం దేవుని బిడ్డలారా కలిసి ఎవరెవరితోనో కూడా వెళ్తాం. ఎవరెవరితోనో రోజు మొదలుకొని వారం వరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఏమేమే చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు నాతో కూడా, అంటే దేవునితో కూడా గడపడానికి మనం చర్చికి రావాలి. చెప్పండి, ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, నాతో కూడా ప్రార్థన చేయడానికి మీరు రావాలని ప్రభు అడుగుతున్నాడు. నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు శోధన కలగకుండా ఉండాలంటే. చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా నాకు శోధన పెరిగిపోతుంది అయ్యా అని. అలా శోధన పెరిగిపోకుండా శోధన తరిగిపోవాలంటే ఆ శోధనను జయించడానికి కావాల్సిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏంటది? మనం చపాతీలు చేస్తాం, పూరీలు చేస్తాం, అన్నీ బాగా చేస్తాం, ప్రార్థన మాత్రం బాగా చెయ్యం. వంట బాగా చేస్తాం, బాగా తింటాం కూడా, కానీ ప్రార్థన విషయంలో మాత్రం చాలా చెప్పండి వీకు. ఈరోజు శోధన నీకు ఎందుకు తరగట్లేదంటే నువ్వేం చేయట్లేదు? కనిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో మేలుకొని ప్రార్థన చేయట్లా. దేవుడు ఏమంటున్నాడంటే మేలుకొని ప్రార్థన చేయండి. అంటే ఏం చేస్తున్నట్టు? చెప్పండి, ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నట్టు, పడుకున్నట్టు, నిద్రలో ఉన్నట్టు, మత్తులో ఉన్నట్టు. మత్తులో ఉంటే నీకేమీ అర్థం కాదు, ఏమీ తెలియదు. నువ్వు నిద్రలో ఉంటే నీకేమీ అర్థం కాదు, నిద్రలో ఉంటే నీకేమీ తెలీదు. శోధన పెరిగిపోతూ ఉంటుంది. అందుకని నువ్వు నిద్రలోంచి బయటకు వచ్చి మేల్కొని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయవలెను. దేవుడికి స్తోత్రం. మరొక విషయం చెప్తాను. లోకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. అందుకు ఆయన ఎవరితో అంటాడంటే సిలువలో యేసు ప్రభు
పక్కనే ఇద్దరు దొంగలను సిలువ వేశారు. పక్కనే ఇద్దరు దొంగల్ని, ఇటోపే కూడా ఇటోపే కూడా. ఒక అతను ఏమంటున్నాడు, దూషిస్తున్నాడు, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత నన్ను రక్షించు అని ఆయన్ని అపహాస్యం చేశాడు. ఇంకో ఆయన ఏమన్నాడు, ఇంకో పక్కన ఉన్న ఆయన, ఎందురా నువ్వు అని అలా దూషించి ఆయన ఏం చేశాడు చెప్పండి, గద్దించాడు. దేవునికి స్తోత్రం. మనం దొంగలం, ద్రోహులం, ఎన్నో కుటుంబాలు మనం పాడు చేసాం, ఎంతోమందిని చంపాం, నరహత్య చేసాం, దేశద్రోహం చేసాం. మనకి శిక్ష సరిపోయింది, కానీ ఆయనకి ఈ శిక్ష సరిపోయింది కాదు. అన్యాయంగా ఆయన మీద శిక్ష పడింది, అన్యాయంగా ఆయన శ్రమను పొందుతున్నాడు, అన్యాయంగా బాధపడుతున్నాడు, ఆయన నీతి కొరకు హింసించబడుతున్నాడు, నలిగిపోతున్నాడు, అన్యాయంగా మరణించబోతున్నాడు ఆయన అని ఆయన వైపు తిరిగి, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చనిపోయే ముందు దాన్ని ఏమంటారంటే, ఎవరన్నా చివరి కోరిక, ఆఖరి కోరిక ఏంది ఇతను ఆఖరి కోరిక? అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఆఖరి కోరిక, ఇంకా ప్రాణాలు పోతున్నాయి. మరి ఈరోజు చర్చికి వచ్చిన మీ కోరిక ఏంటి? మీ కోరిక ఏంటి అసలు? దేని గురించి మీ కోరిక? ఈరోజు నా ప్రభు నీ కోరిక తీర్చునుగాక, నా ప్రభు నీ మనసులో ఉన్న కోరిక తీర్చునుగాక. ఆమేన్. కోరికలు తీర్చే దేవుడు ఆయన, కోరికలు తీర్చే స్వామి. నువ్వు కోరినది న్యాయంగా ఉంటే, నువ్వు కోరికుండా ఆయనకి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా నీ కోరికను ఆయన తీరుస్తాడు. ఆ దొంగ వైపు తిరిగి ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదువు. ఏం చెప్తున్నాడు? 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? నీవు నాతో. అది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఆ శిష్యులతో ఏమన్నాడు? మీరు నాతో ప్రార్థన చేయలేరా? చెయ్యండి ప్రార్థన, శోధన రాకుండా. ఇప్పుడు ప్రభు ఇక్కడ రెండో దొంగతో ఏమంటున్నాడు? నీవు నాతో నేడే పరదైసులో ఉంటావు ముందు అని. అది దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నాతో ఎక్కడుంటావు? పరదైసులో ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆ సిలువలో ఉన్న దొంగ ఆడు చనిపోతూ తన ఒక కోరిక కోరాడు దేవుణ్ణి. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోతూ కూడా ఒక ఆత్మను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఆయనతో మీకు ఒక విషయం చెప్తానండి. రొట్టెలు తిన్నోళ్ళు, ఆయన దగ్గర సహాయం పొందినోళ్ళు, మేలు పొందినోళ్ళు, రోగాలు స్వస్థత చేయించుకున్నోళ్ళు, బాగుపడినోళ్ళు, ఏమండి పొగిడినోళ్ళు, ఎంత బారు సాగదీసి నువ్వే అని అందరు పొగిడినోళ్ళు ఎవరు ఆయనతో లేరు, ఎవరు ఆయనతో రాలేదు. కానీ ఈ సిలువలో ఉన్న దొంగ చూడండి, ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారు ఆయనతో పాటు? ఈ సిలువలో ఉన్న దొంగ ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా పరదేశికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. పరదేశిలో ఉండిపోయాడు. వెళ్ళి ప్రభు ఆయన్ని తీసుకొని వెళ్ళి పరదేశిలో పెట్టి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీవు నాతో. మరొక వాక్యం చెప్తాను చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక చక్కని విషయం రాయబడింది. ఏది దొరికినప్పుడు? ఏమిటది అంటే తప్పిపోయిన గొర్రె. స్తోత్రం చెప్పండి. అమ్మ, గొర్రె ఏమైంది? గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది తెలీదు. ఎక్కడ తప్పిపోయింది ఎవరో తెలియదు.
బాగా గమనించండి. ఎందుకు తప్పైందో తెలియదు, ఎవరి కోసం తప్పైందో తెలియదు, ఎలా తప్పైందో తెలియదు, ఎక్కడ తప్పైందో కూడా తెలియదు. కానీ ఏమైంది? మొత్తానికి తప్పిపోయింది. 100 గొర్రెలు తీసుకొని వెళ్తే కొండ మీదకి, ఒకటి ఏమైంది చెప్పండి? తప్పిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ 99 గొర్రెల్ని కొండ మీద వదిలేశాడట, అక్కడ పెట్టాడంట వాటిని. ఆ తప్పిపోయిన ఒక్కదానిని వెతకడానికి ఆయన వెళ్ళాడట. ఇప్పుడు ఆయన శాస్త్రుల పరిచయాలు వాళ్ళ గురించి ఈ ఉపమానం చెప్తూ ఇలా అన్నాడు, ఆ కాపరి దానిని వెతుకుతూ వెళ్ళి అది దొరికినప్పుడు, చెప్పండి ఎప్పుడు? అది దొరికినప్పుడు అంటే అప్పటిదాకా ఆయన ఎతుకుతున్నాడనేగా దానికి అర్థం. ఎతుకుతూ ఉన్నాడు, వెతికి అది దొరికినప్పుడు చదవమ్మా, సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికొచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని అందరిని పిలిచి, మీరు నాతో కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి, ఎవరితో కూడా? ఏమన్నాడు కాపరి? మీరు స్నేహితులు, బంధువులు, వాళ్ళు ఫ్రెండ్స్ అందరు, ఇంటి వారు, వాళ్ళందరిని పిలిచాడంట. పిలిచి ఏమంటున్నాడు? సంతోషించండి, మీరు నాతో కూడా సంతోషించండి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడికి సంతోషం ఎప్పుడు అంటే ఒక గొర్రె వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన ఒక గొర్రె దారి తెలుసుకొని మరలా దొడ్లోకి వచ్చినప్పుడు చెప్పండి, సంతోషం కాపరికి, గొర్రెల కాపరికి సంతోషం కలుగుతుంది. ఆయన అంటున్నాడు నాతో కూడా. ఏమంటున్నాడు? మీరు కూడా ఏం చేయాలి? సంతోషించండి. చెప్పండి, ఏం చేయాలి? సంతోషించండి. ఏం చేయాలి? సంతోషం కలగాలి మనకి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇక్కడ సంతోషం? ఎందుకు ఇక్కడ సంతోషం? తప్పిపోయినా ఆ గొర్రె తిరిగి మరలా దొరికింది. మీకు సంగతి తెలుసా? తిరిగి రాలాది, తిరిగి వచ్చిందా? ఏమైంది? దొరికింది. చెప్పండి, ఏమైంది? ఇప్పుడు తిరిగి వస్తే వచ్చింది అని అనొచ్చు, దొరికింది అంటే అర్థం ఏంటి? ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఆయన, ఎత్తుక్కుంటూ వెళ్ళి దాన్ని కనుగొని దాన్ని పట్టుకున్నాడు. కొంతమందికి మేము ప్రార్థనకు రాకుండా, చర్చికి రాకుండా మేము మానుకుంటే వీళ్ళకి ఎందుకు? ప్రార్థనకు రమ్మంటారు, చర్చికి రమ్మంటారు, దేవుణ్ణి నమ్ముకోమంటారు. మేము కావాలని మేము మానేసుకుంటే వీళ్ళు రమ్మంటారు. వాళ్ళకి తెలియదు దాని గురించి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కాపరి ఎత్తుకుంటూ వెళ్ళాడు, అది దొరికింది. ఆ దొరికినప్పుడు సంతోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దొరికినప్పుడే సంతోషం. ఒక వ్యక్తి మారినప్పుడే దేవుడికి సంతోషం. అంటూ నాతో పాటు మీరు కూడా, ఎవరు? ఉన్నవాళ్ళందరూ ఏం చేయాలంట? సంతోషించాలి. అంటే ఒక గొర్రె తప్పి పోయింది మరలా దొరికితే మనకేం కలగాలంట? సంతోషము. ఈరోజు మీకేం చెప్తున్నానంటే, ఆయనతో ఉంటేనే మనకి సంతోషం, దేవునిలో ఉంటేనే సంతోషం. ఆ గొర్రెకి తప్పిపోయింది కానీ సంతోషం లేదు. మరలా ప్రభు భుజాల మీద ఎత్తుకోగానే ఏమొచ్చింది చెప్పండి? సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, యేసు ప్రభు తండ్రికి చెప్తున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉంటాను అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు, అంటే సంఘం, నాతో కూడా ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడాలని. బా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. సభలు కొట్టాలి, గట్టిగా సభలు కొట్టాలి, గట్టిగా ప్రభువుకి సభలు కొట్టాలి, సభలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసయ్య తెలుసా? ఇక ఎవరన్నా చెప్తావేనండి ఈ మాట.
యేసు ప్రభు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో, నీ దగ్గర నాకు ఏ స్థానం ఉందో, ఆ మహిమ ఆ స్థానం నాతో కూడా ఉన్న వీళ్ళకు కూడా ఇవ్వమని తండ్రిని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో కూడా మనము తండ్రి దగ్గర ఉండడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి అయి మన కోసం తండ్రికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, సిఫార్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రిని బతిమలాడుతున్నాడు. ఏమని బతిలాడుతున్నాడు? అయ్యా, ఇదిగో ఇక్కడ విశ్వాసం ఉంది, మంచి విశ్వాసి, ప్రార్థనకు వచ్చిద్ది, కరెక్ట్గా ప్రతి ఆదివారం శనివారం దేవుని సన్నిధిలో ఉంటుంది, పలానామ భక్తుల విశ్వాసంలో సాక్ష్యంలో అన్నిట్లో నమ్మకంగా ఉంటుంది, దేవుని కొరకు పనిచేస్తుంది, ఆమె నాకు ఎంతో పరిచయం చేసింది, అన్ని విషయాల్లో నాకు నమ్మకమైన విశ్వాసి కాబట్టి నాతో పాటుగా ఆమెను కూడా వారిని కూడా ఎక్కడికంట నీ దగ్గర ఉండే మహిమను వారికి కూడా ఇవ్వు అని యేసుక్రీస్తు మన కోసం దేవుణ్ణి తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 31వ వచనం కూడా చదవండి. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చెప్తున్నాను నేను? నాతో కూడా చెప్పండి. ఏంటది ఈరోజు అంశం ఏంటి చెప్పండి? నాతో కూడా. మీకు అర్థమైందో లేదో మరలా చెప్తున్నానండి, నాతో కూడా. అది ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు తండ్రిలో ఉన్నారు. ఇక్కడ పిల్లలు 2 కొడుకులు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడిని ఏమని పిలుస్తాం? పెద్దోడా అంటాం. చిన్నోడిని ఏమంటాం? చిన్నతోడా అంటాం, చిన్నోడా అంటాం. పెద్దోడిని పెద్దోడా అని పిలుస్తాం, చిన్నోడిని చిన్నతోడా అని పిలుస్తాం. గమనించండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఒకడేమో పెద్దోడు, ఇంకోటేమో చిన్నోడు. పెద్దోడేమో ఇంటికాడు ఉన్నాడు, చిన్నోడేమో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ. చెప్పండి, ఎవరు ఎక్కువ? ఫ్రెండ్స్, స్నేహితులు, లోకం, ఆశ, లోకం మీద ఆశ ఎక్కువ వాడికి. అప్పుడు ఏం జరిగిందంటే ఏ స్నేహితుడు, ఏ ఫ్రెండు, ఏ వ్యక్తి అగ్గిపుల్ల గీసేసారో తెలియదు, కానీ తండ్రి దగ్గరికి వచ్చి నిలబడి ఒకరోజు అంటున్నాడు, నానే అంటున్నాడు. ఎందురా అంటే, ఏమైందిరా నీకు, ఏమొచ్చిందిరా అంటే, నా ఆస్తి నాకే అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమడుగుతున్నాడు చెప్పండి? నా ఆస్తి నాకే, ఆస్తి నాకే అంటున్నాడు. ఊరన్నా ఎక్కడ సంపాదించవరా బాబు నీ ఆస్తి? నువ్వు ఎవరు సంపాదించవరా ఆస్తి నువ్వు అని అనాలి ఆ తండ్రి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ తండ్రి ఎంతో మంచివాడు. ఆ తండ్రి ఎంతో మంచివాడు. నా ఆస్తి నాకు ఇవ్వు అని అడిగితే ఆ తండ్రి, బాబు నువ్వు చిన్నోడు, నీకు తెలియదయ్యా, నీ ఆస్తి నీకు అవన్నీ అనవసరం, నా ఆస్తి నాకు పంచిపెట్టు, నా భాగం నాకు పంచిపెట్టేసి, నా ఆస్తి నాకు ఇవ్వు అంటే ఆ తండ్రి చూసి ఆ చిన్న కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తం అతని చేతికి ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తి తీసుకున్నాడా చెప్పండి? తీసుకున్నాడు. ఆస్తి తీసుకున్నాడు, సూట్ కేసు. ఆస్తి అంతా తీసుకొని ఇక బయలుదేరి ఎక్కడికి? లోకం మీదకి వెళ్ళాడు. ఇక అబ్బా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసావురా మీ నాన్నకి, నీకు ఆస్తి, నీ ఆస్తి నీకు రావడం కోసం ఎంత ప్లాన్ చేసావురా, రారా ఇప్పుడు వెళ్దామని శుభ్రంగా వచ్చిన డబ్బులన్నీ తీసుకొని చక్కగా దుర్వ్యాపారాలు చేయించారట. చెప్పండి, ఏ వ్యాపారం? మంచి వ్యాపారాలు నచ్చ వీళ్ళకి. ఏమండి, కష్టపడి సంపాదించుకొని జాగ్రత్తగా పొదుపు చేసుకొని సంతోషంగా బ్రతికే వ్యాపారాలు వీళ్ళకి
నచ్చవు. ఏ వ్యాపారం కావాలి వీళ్ళకి? దుర్వ్యాపారం. మనుషులను పాడు చేసేయి, మనుషుల్ని నాశనం చేసేయి. దేవుని బిడ్డలారా, మనుషుల్ని గల్లంతు చేసేయి. ఏమండి, ఏది ఏదో అర్థం కాకుండా చేసేయి. ఇంట్లో మంచి మంచం ఉంటుంది, మంచి పరుపు ఉంటుంది, కానీ పరుపు మీద పడుకోరు, మంచం మీద పడుకోరు. ఎక్కడ పడుకుంటారు? బ్రతకాళ్ళ దగ్గర. చెప్పండి ఎక్కడ? అది అలాంటి దుర్వ్యాపారాలు చేసేటువంటి, దుర్వ్యసనాలను అమ్మేటువంటి దుర్ కార్యక్రమాలు, అంటే చెడుకు సంబంధించిన ఈ వ్యాపారాలన్నీ చేయించారంట వాడితో. ఆడి దరిద్రం ఏందో నాకు అర్థం కాదు. ఏ వ్యాపారం చేసినా మొత్తం పోతనే ఉంది, ఏది కలిసి రాలాడికి. చివరికి ఎక్కడ చేరాడంటే, వేసలతో తినేసిన తర్వాత, డబ్బంతా పాడైపోయిన తర్వాత పందులు మేపడానికి వెళ్ళాడంట. చెప్పండి ఎక్కడికి? పందులు మేపుతున్నాడు. పందులు మేపుతూ ఉండగా పందులు తినే పొట్టు కూడా తిందామని ఆశపడ్డాడు, కానీ ఆ పందులు కూడా తినలేదండి. ఆడి దరిద్రం చూడండి, ఎంత దరిద్రం, శాపం, భయంకరమైన దరిద్రం అనుభవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితిలో దేవుని బిడ్డలారా, మరలా వాడికి ఏం గుర్తొచ్చిందంటే, తన యొక్క తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, బుద్ధి వచ్చింది. బుద్ధి. దేవుని స్తోత్రం. కొంతమందికి బుద్ధి రాట్లా. చెప్పండి, ఏం రాట్లా? బుద్ధి రాట్లా. పొట్టు తిన్నా బుద్ధి రాట్లా. బుద్ధి రావాలి మనిషికి. బుద్ధి వస్తే దేవుడికి గుర్తు వస్తాడు. చెప్పండి, ఎవరు గుర్తొస్తాడు? దేవుడు. బుద్ధి రావాలి దేవుడిని మిట్లారు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని ఏముండాలి మనకి? చెప్పండి, ఏముండాలి? బుద్ధి ఉండాలి మనిషికి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్న బుద్ధి అన్న ఒకటే. బుద్ధి ఉండాలి మనిషి. బుద్ధి ఉన్న వాళ్ళు చర్చకు వస్తారు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదువుతా ఉంది. తండ్రిలు గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడా? పరిగెత్తుకుంటూ వస్తే తండ్రి చూసి, ఈడు కోసం తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి, నా కుమారుడా, తప్పిపోయిన నా కుమారుడా అని చేర్చుకున్నాడా? చేర్చుకున్న తర్వాత ఉంగరం పెట్టాడు. చెప్పండి, ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు. చెప్పులు ఇచ్చాడు. ఇంతకు ముందున్న ఘనత కంటే ఇంకా ఎక్కువైన ఘనత ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతకు ముందున్న దానికంటే తిరిగి వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఘనతనిస్తాడు ఆయన, ఇంకెక్కువ ఆధిక్యత. అలాగని అందరూ అట్టే బొమ్మని కాదు. దేవుని బిడ్డలారు గమనించండి, నేను చెప్తాను ఏనండి, అది కూడా చెప్తాను ఏనండి. తిరిగి వచ్చిన తర్వాత వీడికి ఉంగరం పెట్టాడు. మీ నాన్న ఎప్పుడు ఉంగరం పెట్టాడు మీకు? అమ్మ చెప్పండి, మీ నాన్న మీకు ఎప్పుడైనా ఉంగరం పెట్టాడా? వీడికి ఉంగరం పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ నాన్న ఎప్పుడైనా చెప్పులు కొనిచ్చాడు మీకు? కొనిచ్చాడా? వీడికి చెప్పులు, కొత్త చెప్పులు కొనిచ్చాడు. మీ నాన్న ఎప్పుడన్నా మీకోసం ఫంక్షన్ చేశాడా? చెప్పండి, చేశాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ నాన్న వీడి కోసం ఏం చేశాడు చెప్పండి? ఓ పెద్ద విందు చేశాడు, ఫంక్షన్. ఈ మధ్య ఫంక్షన్ ఆదివారం పెడుతున్నారు. చర్చిలో ఉండాల్సిన సంవత్సరం అందరూ భోజనం. అదేం శాపం, అదేం దరిద్రం, అర్థం కాదు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. మీ నాన్న మీకు ఫంక్షన్ చేశాడో లేదు తెలియదు, కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడికి ఫంక్షన్ చేశాడు, విందు. దేవుని స్తోత్రం. ఇది విందు జరుగుతూ ఉంది. ఇల్లు అంతా వెలిగిపోతుంది విందు. పొలం పనికి వెళ్ళాడు, పొద్దున్న వెళ్ళాడు పెద్ద కొడుకు. స్తోత్రం చెప్పండి. పని చేయడానికి వాడు వెళ్ళాడు, పెద్ద కొడుకు పొలంకి వెళ్ళి వస్తూ ఉంటే ఏం కనపడింది? ఇంట్లో ఏం కనపడుతుంది చెప్పండి? విందు కనపడుతుంది. దారమ్మటి వచ్చే పనివాడిని అడిగాడు, ఏయ్ ఇట్రా, మర్యాద ఇట్రా. ఏంటి? మా ఇంట్లో ఏదో జరుగుతుంది ఏంటి? నీకు తెలీదా బాబాయ్? మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకు మీ నాన్న ఇందు చేస్తున్నాడు. అబ్బా, ఈడు తిరిగి వస్తే మా నాన్న ఆడి కోసం ఏ రోజన్నా నా కోసం చేశాడా? నా కోసం ఏదైనా చేశాడా మా నాన్న? ఆడు బాధ అది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కోసం ఎప్పుడన్నా మా నాన్న ఏదైనా చేశాడా? ఆడొస్తే ఆడు మొత్తం నాశనం చేసి డబ్బులు ఆస్తి అని తీసుకొని
వెళ్ళిపోయి నాశనం చేసి వస్తే ఆడి కోసం ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. వాడి ఏలుకి ఉంగరమ్మ. ఎంత ప్రేమ మా నాన్నకి వాడి మీదే ప్రేమ, కానీ నా మీద ప్రేమ లేదు మా నాన్నకి అని ఏడుపు మొహం పెట్టుకొని ఆ ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నాన్న అడిగితే రాగలేడు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అడిగేసేసాడండి. అడిగితే నానేమంటున్నాడు? చదువమ్మ. బైబిల్లో సంగతి ఇప్పుడు మీకు చిన్న కుమారుడు గురించి చాలాసార్లు చెప్పా, కానీ ఆయనకు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు. అడిగితే తండ్రి చెబుతున్నాడు సమాధానం. చదువమ్మ. 15:31 లూకాసు సువార్త 15:31. అందుకు ఆ తండ్రి అంటే నా పెద్ద కుమారుడా. చెప్పండి, ఏ కుమారుడు? అమ్మ చెప్పండి అందరూ. నా పెద్ద కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా. వచ్చిందన్నమాట. చెప్పండి, ఏంటి మన ప్రసంగం ఈరోజు? నాతో కూడా. నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. స్తోత్రం చెప్పండి. వాడు ఎప్పుడో పోయి ఇప్పుడు వచ్చాడురా. నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. దేవుని స్తోత్రం.